బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో 4 మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే స్టేడియం గేట్ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట ప్రారంభమైందని తెలుస్తోంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో లాఠీ చార్జ్ జరిగింది. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట దురదృష్టకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం అన్నారు. అభిమానులను అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు డీకే క్షమాపణ చెప్పారు. ఇక ఈ పెను విషాదం ఎలా జరిగిందో ఒకసారి చూస్తే మధ్యాహ్నం 3:49 ఆర్సీబీ టీం బెంగళూరుకు చేరుకుంది. ఇక 4:47 విధానసభ ప్రాంగణానికి ఆర్సీబీ టీం వెళ్లింది. 5:10 భారీ వర్షంలోనే ఆర్సీబీ టీం కు సన్మానం చేశారు. ఇక 5:16 చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీ చార్జ్ జరిగింది. ఇక అదే టైంకే బారికేడ్లు దూకారు ఫ్యాన్స్. తొక్కిసలాట జరిగింది. ఇక 5:30 ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరా తీశారు. 5:47 స్టేడియం వద్దకు అంబులెన్స్ చేరుకుంది. ఇక 5:50 8 మంది చనిపోయినట్లు ప్రకటన వెలువడింది. 5:53 ఇక పోలీసులు చేతులెత్తేసినట్టు సమాచారం. ఇంకా 6:01 10 మంది చనిపోయినట్లు ప్రకటన. అయితే ఆ తర్వాత మరొకరు చనిపోయారని తెలిసింది. మొత్తం 11 మంది చనిపోగా 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.